అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నరాల బలహీనత తొలగిపోయి చక్కటి దృఢంగా మన ఆరోగ్యం ఉండాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్న వయసు నుంచే నరాల బలహీనత సమస్య మొదలై నీరసము, నిస్త్రాణ, చేతకాకపోవడము, పిక్కలు పట్టేయడము, అదేవిధంగా ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఇలాంటివి అనేక రకాలైన ఇబ్బందులు ఈ నరాల బలహీనత వల్ల కలుగుతున్నాయి. దీనికి కారణాలు కోకొల్లలు. కొన్ని రకాలైన కారణాలు ప్రధానంగా మనం తీసుకునే ఆహార కారణమైతే, కొన్ని రకాలుగా మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, కొన్ని వ్యాధుల కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ తీసుకునేటువంటి ఆహారమే చాలా వరకు, అంటే 100లో 60-70% వరకు కూడా కారణం. ఎలాంటంటే మనము అనుకుంటున్నాం కానీ పోషక పదార్థాలతో కూడినటువంటి ఆహారం తీసుకుంటున్నాము, మన పెద్దల కంటే పూర్వీకుల కంటే మనమే మంచి ఆహారం తీసుకుంటున్నాము అని అనుకుంటున్నారు. కాబట్టి అది వాస్తవం కాదు. మనం తీసుకునేటువంటి ఆహారం అంతా ఆల్మోస్ట్ జంక్ ఫుడ్, అంటే ఉపయోగపడని, మన శరీరానికి హాని కలుగజేసేటువంటి ఆహార పదార్థాన్ని ఎక్కువ ప్రమాణంలో తీసుకుంటే అంత ఖర్చు పెట్టి తీసుకుంటున్నాం. కాబట్టి ఆ హానికారకమైనటువంటి ఆహారం వల్లనే నరాల్లో చైతన్యం తగ్గిపోయి నరాల బలహీనత, నీరసం, నిస్త్రాణ కలుగుతున్నాయన్నమాట. కాబట్టి మనం ఉదయం లేచినప్పటి నుంచి ఈ యొక్క పిండి పదార్థాలు తీసుకున్నట్టు ఆహారం తీసుకుంటున్నాము. అదేవిధంగా ఫైబర్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాము, పీచు పదార్థం సరిగ్గా తీసుకోలేకపోతున్నాము. అట్లే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఒకటేమిటి ఇలాంటివన్నీ కూడా ఆ జంక్ ఫుడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెంటనే దాని యొక్క ఫలితాన్ని కలిగించవచ్చు. కొంతమందికి మాత్రం దీర్ఘకాలికంలో దాని యొక్క ఫలితాన్ని కలుగజేసి ఆ నీరసము, బలహీనత ఉండి నరాల బలహీనత కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ మంచి ఆహారము, పుష్టికరమైనటువంటి ఆహారము, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మరి ఫైబర్ ఇలాంటి మంచి ఆహారము, ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా చాలా మంచిది. దీంతోపాటు రోజు ఏదో ఒకటి పండు, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో గ్రామాలు, పట్టణాలు, నగరాలు తిరుగుతుంటే ప్రతి చోట పళ్ళు దొరుకుతున్నాయి. చిన్నపిల్లలు కూడా మనం పళ్ళను తినడం అలవాటు చేయాలి, కానీ ఈ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి అలవాటు చేయకూడదు. ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి కూడా ఎక్కువ రోజులు అలవాటు చేయడం మంచిది కాదు, ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు. కాబట్టి చక్కటి పండ్లు పిల్లలకి ఇవ్వండి. అదేవిధంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ప్రతి చోట దొరుకుతున్నాయి. వీటిలో పుష్టికరమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. అదేవిధంగా కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్, ఇట్లా మినరల్స్, ఇలా మనకు శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి ద్రవ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి వాడుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. ఇలాంటివి వాడుకోవడం వల్ల ఆ నరాల సమస్య, నరాల బలహీనత తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ నరాల బలహీనత సమస్య ఉన్నటువంటి వాళ్ళలో జనరల్గా ఏం జరుగుతుందంటే, శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ కొన్నిటికి కారణం స్పష్టంగా తెలిస్తే, కొన్నిటికి కారణం అసలు తెలియదన్నమాట. కానీ పేషెంట్ మాత్రం నరాల బలహీనత చాలా సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వైద్యులు కూడా చెప్తుంటారు, చాలా వీక్నెస్ ఉందండి, నరాల బలహీనత ఉంది, వీక్ అయిపోతున్నామండి, శక్తి చాలకపోతుందండి, దేని మీద ఆసక్తి ఉండడం లేదండి, ఇలా ఏదేదో చెప్తూ ఉంటారు అనమాట. మరి దీనికి కారణం ఏంటంటే, మన దేహంలో కణాలలో మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చే కణాలు ఉంటాయన్నమాట. మరి ఈ మైటోకాండ్రియా అనేటువంటి ఈ యొక్క శక్తినిచ్చే కణాలలో చైతన్యం తగ్గిపోవడం వల్ల, శక్తి తగ్గిపోవడం వల్ల మనకు నరాల బలహీనత ఈ యొక్క రూపంలో వ్యక్తమవుతుంటుంది. ఎప్పుడైతే మైటోకాండ్రియా సంఖ్యను పెంచి మైటోకాండ్రియా ఆ యొక్క కణాలను మనం శక్తివంతంగా ఆహారం ద్వారా, మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ ద్వారా, కొన్ని ఔషధాల ద్వారా మనం ఆ యొక్క మైటోకాండ్రియా సంఖ్యను పెంచి వాటిని చైతన్యవంతం చేస్తామో నరాల బలహీనత తగ్గిపోతుంది అనమాట. ఈ నరాల బలహీనత వల్ల కొంతమందికి శృంగారపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి అన్నమాట. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయన్నమాట, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ. చిన్నపిల్లలకు ఈ నరాల బలహీనత సమస్య వల్ల ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా ఈ యొక్క ఎముకల నొప్పులు, వివిధ రకాలైన సమస్యలు కలుగుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహార పదార్థాలను, మంచి ఆహార పదార్థాలను వాడుకుంటూ చక్కగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకొని ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి చక్కటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దీర్ఘకాలం పూట వాడుకోవడం వల్ల ఉన్నటువంటి నరాల బలహీనత సమస్య తగ్గిపోతుంది, దానివల్ల వచ్చేటువంటి లక్షణాలు తగ్గిపోతాయి. భవిష్యత్తులో నరాల బలహీనత సమస్య వల్ల ఇతర ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయన్నమాట. మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు, అట్లే నల్ల నువ్వులను వేయించినటువంటి ఆ యొక్క నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, ఉసిరిక చూర్ణం 50 గ్రాములు,
అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, ఉసిరిక చూర్ణం 50 గ్రాములు. ఈ 3 చూర్ణాలను బాగా కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఇది ఒక 1 మంత్కు సరిపోతుంది. రోజు ఒక్కసారి ఉదయం కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూన్, ఒక 5 గ్రాములు ఈ యొక్క పొడిని కలుపుకొని రోజు ఒక్కసారి వాడుకోవడం వల్ల నరాలు చాలా శక్తివంతంగా చైతన్యవంతంగా తయారైపోతాయి అన్నమాట. చిన్నపిల్లలు మాత్రం వాళ్ళ యొక్క వయస్సును బట్టి వాళ్ళ యొక్క శరీర స్థితిని బట్టి 1 గ్రాము నుంచి వాడుకుంటే సరిపోతుంది అనమాట. పెద్దలు మాత్రము అంటే 15 సంవత్సరాలు దాటినటువంటి అందరూ కూడా నేను చెప్పినట్టు ఒక 5 గ్రాముల వరకు రోజు ఒక్కసారి దీన్ని పాలతో వాడుకోవచ్చు అనమాట. మరి పాలతో వాడుకోవడం ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని తేనెతో కలిపి వాడుకోవచ్చు. లేదు అది వీలు కాకపోతే కేవలము 100 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసి కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీకు మనసు ఉంటే మార్గం ఉంది. కాబట్టి ఏ పద్ధతిరైనా ఈ యొక్క ఔషధాన్ని కానీ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆహార ఔషధాన్ని కానీ కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఔషధాన్ని ఈ పద్ధతిలో అంటే ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి రసాయన ఔషధ గుణాలన్నీ కూడా మన శరీరంలో దీర్ఘకాలం పాటు ఆ యొక్క ప్రభావం ఉండి నరాల బలహీనత సమస్య నుంచి మనం దూరం చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి అంశాన్ని ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.